ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. హలో పిల్లలు, ఈరోజు నేను చెప్పబోయే కథ పేరేంటంటే ఎవరి గొప్ప వారిదే. అనగనగా ఒక అడవిలోని నదిలో బాతమ్మ తన బుజ్జి పిల్లలతో ఆనందంగా జీవిస్తుండేది. ఆ నది ఒడ్డునే చింత చెట్టు మీద ఒక కొంగమ్మ తన చిన్ని బిడ్డలతో సంతోషంగా ఉండేది. కొంగమ్మకు బాతమ్మ అంటే చిన్న చూపు. అది తనలా ఎగరలేదని కించపరిచేది, ఎప్పుడూ అవమానిస్తూ ఉండేది. అడవిని పాలించే మృగరాజుకు లేకలేక చిట్టి కూన పుట్టింది. దాంతో అడవిలోని జీవులన్నిటికీ రేపు జరగబోయే తన బిడ్డ పుట్టిన వేడుకకు వచ్చి విందు ఆరగించి ఆశీర్వదించాల్సిందిగా చాటింపు వేయించింది మృగరాజు అయినటువంటి సింహం. బాతమ్మ తన బిడ్డను తీసుకొని నది ఒడ్డుకు వచ్చింది. చింత చెట్టు మీద కొంగమ్మను చూసి, మిత్రమా, విందుకు వెళ్తున్నాము, వస్తావా అని అడిగింది. కొంగమ్మ పెద్దగా నవ్వింది. ఏంటి, నీతో నేను రావాలా? నువ్వు నాలా ఎగరలేవు కదా. నీతో నేను నడుచుకుంటూ వస్తే అక్కడ విందు ముగిసిపోతుంది. వేడుక దూరంగా కనిపించే ఆ కొండ వెనుక జరుగుతుంది. ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. అయినా మీ నుంచి ఏమవుతుంది అంత దూరం నడవడం అని చాలా ఎగతాళిగా మాట్లాడింది. వర్షం కూడా పడేలా ఉంది అంటూ వెటకారంగా కొంగమ్మ అలా అంది. పాపం బాతమ్మ తన బుజ్జి పిల్లతో టిక్కు టిక్కు అని నడుచుకుంటూ కొండవైపు అడుగులు వేసింది. కొంచెం దూరం పోగానే పెద్దగా వర్షం మొదలైంది. కొండ అవతల చేరటం ఎలాగబ్బా అని ఆలోచించింది బాతమ్మ. అటుగా ఓ చెరువు పారటం గమనించింది. వెంటనే దాని మెదడులో ఒక ఆలోచన వచ్చింది. అంతే, పరుగున వెళ్ళి పిల్లతో సహా చెంగున చెరువులోకి దూకింది. హాయిగా ఈదుకుంటూ కొండ అవతల వైపు ఉన్నటువంటి సభ అంటే అక్కడ పుట్టినరోజు వేడుక జరిగేటువంటి ప్రాంతానికి చేరుకుంది. మృగరాజుకు నమస్కరించి అభినందనలు తెలిపింది. దాని చిట్టుకునను దీవించి విందుకు కూర్చుంది. బాతమ్మ కడుపు నిండా కమ్మటి పదార్థాలు ఆరగించింది. తరువాత మిత్రుడు కొంగమ్మ కోసం వెతికింది. వాన పడడంతో ఎగరలేక రాలేకపోయిందని తెలుసుకుంది. మృగరాజుకు విషయం చెప్పింది. రాజా, ఇద్దరం కలిసే వద్దామని అనుకున్నాం, కానీ వర్షం వల్ల కొంగమ్మ చేరుకోలేకపోయింది. ఆకలి మీద ఉంటుందేమో. మీరు అనుమతిస్తే కొంచెం ఇక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలను ఒక పొట్లం కట్టిస్తే నేను తీసుకొని వెళ్ళి కొంగమ్మకు ఇస్తాను, ఆహారం ఇస్తాను అంది బాతమ్మ. మిత్రుడి ఆకలి గురించి ఆలోచిస్తున్న బాతమ్మ గొప్ప మనసుకి సింహం పొంగిపోయింది. ఓహో, అదేముంది, ఇక్కడ ఉన్నటువంటి ఆహారాన్ని నువ్వు పొట్లంలో తీసుకొని నీ స్నేహితుడైనటువంటి కొంగమ్మకు ఇచ్చే, నాకేం ఇబ్బంది లేదు అని చెప్పింది సింహం. బాతమ్మ తనలా ఎగరలేకున్నా కూడా గొప్పగా ఈదగలదని తెలుసుకున్నటువంటి కొంగమ్మ ఈ విషయాన్ని కూడా తెలుసుకుంది. సింహం దగ్గర వెళ్ళి ఆహార పొట్లం తీసుకొని వచ్చినటువంటి బాతమ్మను చూసి చాలా ఆశ్చర్యపోయి ఎంతో అవమానంగా బాధపడింది కొంగమ్మ. చాలా అసూయగా, నేను నీతో ఇలా మాట్లాడాను, కానీ నీలో కూడా ఒక గొప్ప టాలెంట్ ఉంది, ప్రతి ఒక్కరిలో మరొకరిలో లేని గొప్పతనం ఉంటుందని నేను ఇప్పుడే తెలుసుకున్నాను, నన్ను నువ్వు క్షమించు, మనం ఇప్పటి నుంచి మంచి స్నేహితులుగా ఉందామని చెప్పింది. ఆ రోజు నుండి బాతమ్మనే కాదు, ఏ జీవిని కూడా చిన్న చూపు చూడలేదు కొంగమ్మ. ఈ కథలోని నీతి ఏంటంటే, ఎవరి తెలివితేటలు, ఎవరి సామర్థ్యాలు వారికి ఉంటాయి. మనము ఒకళ్ళని తక్కువ చేసి ఎప్పుడూ మాట్లాడకూడదు. ఎవరి టాలెంట్ వారిదే, అంటే ఎవరి గొప్ప వారిదే. ఇంతటి చక్కటి కథను రాసిన వారు పైడిమర్రి రామకృష్ణ గారు.